वर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपक्वये श्रीर्मा देवी जुषताम् कांसोऽस्मितां हिरण्यप्राकारमार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीम् पद्मे स्थितां पद्मवर्णां तामिहोपक्वये श्रियम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमुद्धिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्नुद मे गृहात् गन्धद्वारान् दुराधर्षान् नित्यपुष्टाङ्करीषिणी. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎటువంటి స్నానాలు చేసినట్లయితే మనకు ఉండేటువంటి కష్టాలన్నింటిలో నుంచి కూడా మనం బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున గర్భపాత దోషాల్లో నుంచి బయటపడడానికి గాను ఉపకరించేటువంటి స్నాన విధానాన్ని గురించి తెలుసుకుందాం. గర్భపాత దోషం అంటే ఎబార్షన్స్, ఒకదాని తర్వాత ఒకటిగా ఎబార్షన్స్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఈ దోషం తొలగిపోయి ఈసారి కలిగేటువంటి గర్భం నిలబడడానికి గాను మనం ఎటువంటి స్నానం చేయాలి అనే దానికి సంబంధించినటువంటిది. ఇది అత్యంత ప్రాచీనమైన పురాతనమైనటువంటి విధానం కనుక ఎవరైనప్పటికీ కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఎబార్షన్ అయిపోయింది, తర్వాత తిరిగి మళ్ళీ గర్భం రావడానికి మధ్యలో సమయం ఉంటుందిగా, ఈ సమయంలో వీలు చూసుకొని మీరు ఏదైనా సరే ఒక పుష్కరిణికి వెళ్ళి ఆ పుష్కరిణిలో స్నానం చేయండి. ఈ పుష్కరిణి అనేది ఎంత ప్రాచీనమైనదైతే మీకు అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణకి తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఉన్నటువంటిది స్వామి పుష్కరిణి. ఈ పుష్కరిణి కొన్ని యుగాలుగా ఉన్నటువంటిది, అందులో స్నానం ఆచరించవచ్చు. అట్లా ఎక్కడెక్కడైతే ప్రాచీనమైనటువంటి పుష్కరులు ఉన్నాయో వాటిల్లో కనుక స్నానం ఆచరించినట్లయితే కనుక ఈ గర్భపాత దోషాలు తొలగిపోతాయి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.